చరిత్రకు వక్రభాషం చెప్తున్నారు ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు. హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణను అభివృద్ధి చేసింది తామేనన్నారు. తెలంగాణ ప్రజలకు బానిసల నుంచి విముక్తి చేసింది కూడా తామేనని చెప్పుకున్నారు. పోట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాం. మేము వచ్చిన తర్వాతే మీ హైదరాబాద్ డెవలప్ అయింది, మేము వచ్చిన తర్వాతే మీ కరెంట్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతే మీకు నీళ్ళు వచ్చినాయి, మేము వచ్చిన తర్వాతే మీకు పాఠాలు వచ్చినాయి తప్ప ఆ రోజు నిజాం ప్రభుత్వంలో మీరు బానిసలా బతికారు. ఆ బానిసల తత్వాన్ని విడిపించడానికి రాయలసీమ నుంచి నాయకులు వెళ్ళి అక్కడ భూపోరాటాలు చేశారు తప్ప మీ నుంచి ఎవరో భూపోరాటాలు చేయలేదు. తెలంగాణకు కరెంటు వస్తున్నది సీమాంధ్ర ప్రాంతం నుంచి అని అన్నారు. అదేవిధంగా వీటీపీఎస్కి వస్తున్న బొగ్గు తెలంగాణ నుంచి కాదు ఒరిస్సా నుంచి వస్తుందని చెప్పారు అశోక్ బాబు. హైదరాబాద్కి 25 టీఎంసీల వాటర్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఎక్కడ అది 1956 ముందు హైదరాబాద్ కృష్ణా వాటర్ నీళ్ళు వాళ్ళు ఎక్కడ లేదు. కానీ రేపు రాష్ట్రం విడిపోతే మేము హైదరాబాద్కి నీళ్లు అడ్డు పెడితే హైదరాబాద్లో తాగడానికి కూడా నీళ్లు ఉన్న విషయాన్ని మేము అందరం గుర్తుపెట్టుకోవాలని పరిస్థితుంది. ఇక్కడ చాలా మంది తెలియదు, వీటీపీఎస్ లో బొగ్గు కొత్తగూడెం నుంచి రావట్లేదు, ఒరిస్సా నుంచి వస్తుంది. కానీ అందరికీ తెలియని విషయం వాళ్ళు మేము చెప్తున్నాను. వీటీపీఎస్ లో కరెంట్లో 60% ఎక్కడ పోతుంది? తెలంగాణ పోతుంది. కానీ వీటీపీఎస్ రన్ అవుట్ అయ్యి కృష్ణా నదిలో 12 అడుగుల నీళ్లు బ్యారేజ్ దగ్గర 40 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. అక్కడ హైదరాబాద్లో ఉన్న విద్య, వైద్య, హోటళ్ల వ్యాపారం మొత్తం తమదినని అశోక్ బాబు చెప్పుకున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ వాదులెవరు కూడా తమ సేవల రంగాలకు, తమ హోటళ్లకు, సినిమాలకు రావద్దని తెలంగాణ ప్రజలకు సవాలు కూడా విసిరారు. హైదరాబాద్లో డాక్టర్లు కానీ, హైదరాబాద్లో స్కూళ్ళు కానీ, హైదరాబాద్లో హోటల్స్కి నువ్వు మానేసి నువ్వు తెలంగాణ డాక్టర్ దగ్గరికి పో, తెలంగాణ హోటల్కి పో, తెలంగాణ స్కూల్కి పో, మా స్కూల్లో నువ్వు రావద్దు అంటే నీకు పొద్దున్నే లేస్తే మా హోటల్లో టిఫిన్ తినాలి, పొద్దున్నే లేస్తే మా స్కూల్లో చదవాలి, నీకు జబ్బు వస్తే మా డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి తప్ప నీ హైదరాబాద్లో మేము ఉంటాం లేదంటే ఇదేం రౌడీజమా లేదంటే ఏదనేది మనం అందరం ఆలోచుకో పరిస్థితి. ఇటువంటి అవాకులు చవాకులు పేలినంత కాలం ఈ రాష్ట్రం ఇలాగ ఉంటుంది, మా ఉద్యమం ఇలాగ ఉంటుంది. ఇన్నాళ్ళుగా జరిగిన సమైక్య ఉద్యమం వెనుకున్న అసలు మతలబేమిటో అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే కనుక హైదరాబాద్ ప్రాంతాన్ని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజంగా విడిపోవాలనుకుంటే మీరు హైదరాబాద్లో పెట్టి మీరు ఎక్కడ క్యాపిటల్ కట్టుకోండి, మీ తెలంగాణ మీరు తీసుకోండి తప్ప హైదరాబాద్లో వదులుకునే పరిస్థితి మట్టికి లేదు. మీకు నిజంగా విడిపోవాలనుకుంటే మీరు హైదరాబాద్లో పెట్టి మీరు ఎక్కడ క్యాపిటల్ కట్టుకోండి, మీ తెలంగాణ మీరు తీసుకోండి తప్ప హైదరాబాద్లో వదులుకునే పరిస్థితి మట్టికి లేదు. ఇది అశోక్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపైన తెలంగాణ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతారు. దీనిపైన ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ గంటా చక్రపాణి, అదేవిధంగా టీఎన్జీఓ ఉద్యోగుల సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, వైజాగ్ నుంచి విద్యార్థి చేసిన నాయకుడు కిషోర్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చక్రపాణి గారు, ఇందాక మీరు అశోక్ బాబు మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇన్నాళ్ళుగా జరిగిన తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కావచ్చు, లేదా ఇవాళ జరుగుతున్న సమైక్య ఉద్యమానికి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే కనుక మీకేమనిపించింది? మతి భ్రమించిందేమో అనిపిస్తుంది. ఎవరికి? సింపుల్గా చెప్పాలంటే నిజానికి ఒక రాజకీయంగా కలిసి ఉండాలని అనుకునే, సామాజికంగా కలిసి ఉండాలి, ప్రాంతీయంగా కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలని అనుకునే ఎవడు కూడా మీరు వెళ్ళిపోండి అనే భాష మాట్లాడు. విడిపోవాలనుకునేవాడు మీరు వెళ్ళిపోండి అనొచ్చు, మీరు వెళ్ళిపోండి మేము విడిపోవాలని అనుకుంటాం అనొచ్చు. కానీ మేము సమైక్యంగా ఉండాలనుకుంటున్నాం, మేము కలిసి ఉండాలని అనుకుంటున్నాం, అన్నదమ్ముల్లాగే ఉందాం, మీకు నష్టం జరిగితే మేము భరిస్తాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేము తలలు ఎగరేస్తాం, తలలు తీసేస్తాం, లేదా తలలు కోసేస్తాం, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అశోక్ బాబు నాకు అర్థం కావట్లేదు. ఇది సాధారణంగా సాధారణ పరిస్థితిలో ఉండే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మాట్లాడాల్సినటువంటి పని కాదు. జనరల్గా సమాజంలో ఉద్యోగులని, ఉద్యోగ సంఘాల నాయకులని చైతన్యవంతులైనటువంటి బుద్ధిజీవులుగా చూస్తుంటారు. వాళ్ళు సమాజంలో ఇటువంటి పోకడలు ఉన్నటువంటి ఒక ముఠాతత్వాన్ని కానీ, ఒక నేలబారుతనంతో కూడినటువంటి మాటల్ని కానీ సహించకుండా కొంతైనా సరే నెగోషియేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళనిగా అనుకుంటారు. అట్లా కాకుండా ఆ పరిపక్వత లేకుండా, ఆ పరిణతి లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే నిజంగానే మతి భ్రమించిందేమో అని అనిపిస్తున్నది. కానీ వాళ్ళ ఆవేశము లేదా ఆవేదన, ఆక్రోశము, బాధ అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే బాధపడండి, నేను డెఫినెట్గా ఆ బాధను అర్థం చేసుకున్న రీతిలో పడండి. కానీ
తలలు ఎగిరేస్తాం, తలలు తీసేస్తాం, ఇట్లా మాట్లాడితే బాధ కాదు, అది అహంకారం అవుతుంది. బాధపడుతున్నప్పుడు అయ్యా మాకు కూడా సమస్యలు ఉన్నాయి, మేము కూడా కలిసే ఉందాము, మాకు ఇట్లాంటి సమస్యలు వస్తాయి బయటికి వెళ్ళిపోతే, మాకు నీళ్లు రావు, మీరు చెప్తున్న వాటిని చెప్తున్నాను, నేను కొత్తగా ఏం చెప్పట్లే. అంటే నది, కృష్ణా నది ఏ దిశ నుంచి ఏ దిశకు మారుతుందో తెలియనటువంటి వాడు కూడా మేమే నీళ్ళు తీసుకొచ్చినాం, గోదావరి ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియని వాడు కూడా సముద్రంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోసినట్టుగా చెప్తున్నాడు. నిజంగానే ఇవాళ నీళ్ళు మీరే తీసుకొచ్చినట్టయితే ఇవాళ ఇట్లా ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి? మీకు నీళ్ళు లేవని ఎందుకు అంటున్నారు? మీ దగ్గర నీళ్ళని మా దగ్గరికి తీసుకొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇవి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇదేనా? ఇట్లనే మాట్లాడాలా? నువ్వు సమైక్యంగా ఉండడం కోసం ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తివి. మేము విడిపోవడం వల్ల, తెలంగాణ ప్రాంతం విడిపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి ఎటువంటి నష్టం జరుగుతుంది, ఆ నష్టం దృష్ట్యా విడిపోకుండా ఉందామని చెప్పాలి. ఎటువంటి కష్టాలు వస్తాయి తెలంగాణకి, ఆ కష్టాల దృష్ట్యా వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పాలి. మన ఇద్దరి మధ్యలో ఎటువంటి అనుబంధం ఉంది, ఆ అనుబంధం చెడిపోతుంది కాబట్టి విడిపోకుండా ఉందామని చెప్పాలి. అంతేగాని మిమ్మల్ని తీసేస్తాం, కోసేస్తాం, నువ్వు నాకు దగ్గర రాకు, నువ్వు పోకు, అసలు నువ్వే వెళ్ళిపో హైదరాబాద్ నుంచి, ఎవడైనా ఇది సాధ్యమేనా? ఇది అంటే ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఆక్రోశము, బాధ, ఉక్రోషము అని అనుకోవడానికి కూడా లేదు, ఆవేదన అనుకోవడానికి అంతకంటే లేదు. అహంకారం అని మాత్రమే అనుకోవాలి. ఎవడింట్లోనైతే ఉండి, ఎవడింట్లోనైతే తిని, ఆ ఇంట్లో ఉన్నవాన్నే బయటికి వెళ్ళిపోవని చెప్పడం అనేది ఖచ్చితంగా అహంకారమే అవుతుంది, దాదాగిరి అవుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే గూండాయిజం అవుతుంది. విడిపోవాలనుకున్నా, కలిసి ఉండాలనుకున్నా ఇటువంటి మాటలు అనేటి ఉద్రిక్తతలకు దారితీసి ఆందోళన కలిగించేటువంటి రీతిలో ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఒక ఉద్యోగ సంఘాల నాయకుడికి తగదు. ఇది సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణయ్య గారు ఢిల్లీ నుంచి మనకు టచ్లోకి వచ్చారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ఆయన అశోక్ బాబు మాట్లాడుతూ ఉద్యోగులకు ఉంటే కనుక ఒక 10,000 మంది ఉద్యోగులు ఉంటే ఉండవచ్చు, కానీ దానికి పెద్ద అభ్యంతరం ఏమిటి అని ఒక విషయం కూడా అన్నారు. అసలు ఆయన ఒక ఉద్యోగ సంఘ నాయకుడుగా కానీ, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా కానీ మాట్లాడుకునే మాటలు అయితే కనపడలేదు. కలిసి ఉండాలనుకునేటోడు మాట్లాడుకునే మాట అంతకన్నా కాదు. ఏదో శాస్త్రం ఉంది, కనక సింహాసనంపై శునకాన్ని తెచ్చి కూర్చొని పెడితే అది లేచి ఎక్కడ పోతుంది అన్నట్లా వీళ్ళందరూ తీసుకొచ్చి మా నాయకుడు అంటారు. కానీ ఆ జనాన్ని చూసి అవన్నీ బిత్తరి పోతున్నాడు. జై అనగానే అసలు ఏం మాట్లాడినా నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఆయన మాటల వల్ల సీమాంధ్ర ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో సీమాంధ్ర ప్రజలకు ఏ రకమైన అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు హోటల్ కానీ, ఇంకే రకమైనటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ చాలామంది ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. అందులో కూడా చాలామంది టీచర్లు కానీ, అందరు వర్కర్లు కానీ వాళ్ళ ప్రాంతం నుంచి తీసుకొచ్చుకొని కూడా అక్కడ నడుపుకుంటా ఉన్నారు. అంటే అశోక్ బాబు చెప్పే దాంట్లో ఉద్యోగుల విషయంలో ఒక ఉద్యోగి, మీరు ఒక ఉద్యోగి, ఆయన ఒక ఉద్యోగి, సాధారణంగా నెల జీతం తీసుకునే ఉద్యోగి ఉండే ఫీలింగ్ ఆయనకు కూడా ఉండొచ్చుగా ఒక బాధ. ఆయనకు ఒక ఉద్యోగం మాట్లాడేటువంటి మాటలు కావాలి. ఇక్కడ 10,000 పని చేయొచ్చు. మన వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు అక్కడ ఎవరైనా పని చేస్తుందా? ఆ ప్రాంతంలో ఎవరైనా పని చేస్తుందా? ఉన్నారు అక్కడక్కడ కొంతమంది అక్రమంగా పనిచేసే వాళ్ళు 10,000 ఆయన ఒప్పుకుంటున్నాడు. మేము 1,00,000 మంది అన్నాం, ఆయన 10,000 అని ఒప్పుకుంటున్నాడు. ఆయన హైదరాబాద్కు కరెంటు మేమే తెచ్చినామంటున్నాడు. హైదరాబాద్కు నీళ్ళు అయ్యామని చెప్పి భయపడిస్తున్నాడు. అసలు నీళ్లు, నదులు ఎక్కడి నుంచి పోతున్నాయి? ఒక్కసారి జ్ఞానం ఉన్న వ్యక్తి, కృష్ణా, తుంగభద్ర, ఇవన్నీ మన గోదావరి, ఈ జలాలన్నీ కూడా ఎక్కడి నుంచి పోతున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నదిలాగా కృష్ణానదిని తవ్వుకొని పోతున్నారే, ఇప్పటివరకు కూడా ఒక మాట మాట్లాడామా? సిడబ్ల్యూసి తీర్మానంలో కూడా నీళ్ళ విషయంలో పోలవరం ప్రాజెక్ట్ అంటే తెలంగాణకు పూర్తి వ్యతిరేకం. అక్కడ కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు, నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు సిడబ్ల్యూసి తీర్మానం చేసినా కూడా తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కానీ ఉద్యమకారులు ప్రశ్నించలేదు. సరే, ఒక రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఉండాలని. ఆయన మాటల వల్ల రేపు భవిష్యత్తులో ఈ స్కూల్ నడుపుకునేటువంటి వాళ్ళనే ఇవ్వమనండి. స్కూల్ ఎందుకు పెట్టి వాళ్ళకు కిషోర్, మీరు అశోక్ బాబు నిన్న హిందూపురం సభలో చేసిన వ్యాఖ్యలు ఇందాక మనం ప్లే చేసినా, మీరు అవి కూడా విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ అంటే ఈ సందర్భంలో ఇవాళ ఒక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఒక నాయకునిగా, లేదా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిగా ఆయన చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారో, సమర్థిస్తారా వాటిని? ఎక్కడా కూడా ఆయన పీకలు కోస్తాం, పీకలు నరుకుతాం అనే మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదండి. నిన్న పొన్నం ప్రభాకర్ గారు 4 కోస్తాను, గత 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు జాగో బాగో మొహం మీద ఉమ్మేసినా కూడా పోరో,
సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఉద్యోగులందరూ కూడా వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పిన లాంటి వ్యాఖ్యలు, ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు, మీడియా టెలికాస్ట్ చేయలేని వ్యాఖ్యలు, ఆసు కవిత్వాలు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలా వ్యక్తులు మాట్లాడినప్పుడు ఆ వాస్తవ విషయాలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. నిజంగా రెచ్చగొట్టే ప్రకటనలో 4 సంవత్సరాల నుంచి ఉద్యమంలో సమైక్యంగా ఉండాలి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ మాకు వ్యతిరేకం కాదు, 2 వాదాల మధ్యన ఇది పోరాటం తప్ప అక్కడ వ్యక్తులపైన కాదు. డెఫినెట్గా ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ. మాకు సౌత్ బ్రావ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేము అందరూ కూడా డెఫినెట్గా ఉన్నాం. అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు కిషోర్ గారు నిన్న పరిస్థితిలో కూడా మాకు వెంజెన్స్ కానీ కిషోర్ గారు మాకు వారిపై అసూయ కానీ అక్కసు కానీ లేదు. దయచేసి మేము క్లారిటీగా క్లియర్ గా చెప్తాం. మీరు బయట మేము ప్లే చేసిన బయటలు సరిగా వినట్టుంది ఒకసారి. అయితే ఆయన అన్నమాట తెలంగాణ ప్రాంత ప్రజలు బానిసలు అంటే ఒక ప్రాంతాన్ని, ఒక ప్రాంత ప్రజలను, వారి జీవనాన్ని, వారి ఉనికిని, వారి అస్తిత్వాన్ని మొత్తాన్ని బానిసగా చేసి చూడాలని మీరు ఎట్లా చూస్తారు? అది నిజామ్స్ పాలనలో ఉద్యమం వచ్చినప్పుడు రజాకారుల ఉద్యమాన్ని ఉద్దేశించి అతను మాట్లాడాడు. యాక్చువల్ పూర్తిగా స్క్రిప్ట్ రజాకారుల ఉద్యమం ఎట్లా మొదలైంది, నిజామ్స్ వ్యతిరేకంగా అన్న దానిపైన ఒక అరగంట నుంచి చర్చలో మాట్లాడిన భాగంలో కొన్ని క్లిప్పింగ్స్ మీరు చేసుకుని ప్లే చేయడం జరిగింది. మిగతా క్లిప్పింగ్స్ అన్ని మీరు చూస్తే అసలు అర్థమవుతుందని చెప్పని నేను కూడా భావిస్తున్నాను. రెండోది, ఎక్కడైనా ఆయన అశోక్ బాబు ఆయన ఈ ఉద్యమం రేపు క్లోజ్ అయిపోయిన తర్వాత ఆయన ఉద్యోగాలు జాయిన్ అవ్వాల్సింది తప్ప ఎక్కడా కూడా అశోక్ బాబు గారు ఎక్కడ కూడా వ్యతిరేకంగా కానీ వ్యంగ్యంగా కానీ ఎవరిని వ్యతిరేకంగా కూడా మాట్లాడాలి. దయచేసి దీన్ని చిన్నదాన్ని పెద్దదానిగా చేయొద్దని చెప్పని భావిస్తున్నాం. ఒకవేళ నిజంగా అట్లాంటి మాటలు మాట్లాడితే డెఫినెట్గా మేము కూడా వ్యతిరేకంగా అది తప్పు అని చెప్పని చెప్తాం. గతంలో మేము కూడా ఎప్పుడు కూడా యాంటీ మాట్లాడలేదు. ఓయూ చేసి కానీ కాకతీయ యూనివర్సిటీ చేసి కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న ప్రజలపై కానీ మా వ్యతిరేకత ఎప్పుడు ఉండదు. చెప్తున్నాం క్రిస్టల్ క్లియర్ గా. దీన్ని